మళ్ళీ ఒకసారి తెర ముందుకు వచ్చింది ఫార్ములా ఈ కేసు. అసలు దీంట్లో ఏం జరగబోతోంది, ఏమని కేసు వేసిర్రు, ఇప్పుడు ఏం జరగబోతోంది, చాలా ఇష్యూస్. లాయర్ జక్కుల లక్ష్మణ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అసలు ఫార్ములా ఈ మీద పెట్టిన కేసు ఏందండి మొత్తం? ఫార్ములా కార్ రేస్ కోర్స్ అనేది నడపడము, అది నిర్వహించడము, దానిలోకి సంబంధించిన అమౌంట్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఇష్యూలో వచ్చిన ఫిర్యాదు, అది ఏసీబీకి వచ్చిన ఫిర్యాదు. ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేది సరిగా జరగలేదు కాబట్టి మీరు దానికి సంబంధించిన అరవింద్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అప్పుడున్న మంత్రి గారు, తన దగ్గర ఉన్న తన అరవింద్ గారు దానికి బాధ్యులను చేస్తూ మీరు వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోమనేది కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద హైకోర్టుకి వెళ్ళినాము. హైకోర్టు కూడా కొన్ని ఏసీబీకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి. చాలా మంది అనుకుంటారు డిస్మిస్ అయిందని. డిస్మిస్ కాలేదు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది హైకోర్టు. హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఏసీబీ ఇన్వెస్టిగేషన్ అధికారులు కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారం తను అపియర్ కావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏసీబీ అధికారులు, ఇన్వెస్టిగేషన్ అధికారులు దాంట్లో సంబంధించిన కంపెనీస్ని కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, విట్నెస్లను కావచ్చు, స్టాఫ్ను కావచ్చు ఇన్వెస్టిగేట్ చేశారు, ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నారు. ఛార్జ్షీట్ ఫైలింగ్ కోసం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కేటీఆర్ గారు కాబట్టి గవర్నర్ గారి పర్మిషన్ కోసం ఛార్జ్షీట్ పంపించారు అనేది మనం సోషల్ మీడియాలోనే మాత్రమే చూస్తున్నాం. అఫీషియల్గా యాజ్ ఏ కౌన్సిల్గా మేము ఉన్నా కానీ మాకు ఇప్పటివరకు దాని మీద ఎలాంటి నోటీస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఛార్జ్షీట్ వేస్తున్నమాట కేటీఆర్ గారు కావచ్చు ఎలాంటి నోటీస్ కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. అంటే ఈ విషయంలో ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఆ గవర్నర్ గారు అంటే ఛార్జ్షీట్ని యాక్సెప్ట్ చేయవచ్చు, మీరు కోర్టులో ఫైల్ చేయవచ్చు అని గవర్నర్ తను ఇచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా. అయితే నిజంగా ఛార్జ్షీట్ ప్రాపర్గా లేనప్పుడు రిటర్న్ కూడా చేయవచ్చు. అంటే ఇప్పుడు ఛార్జ్షీట్ కోసం గవర్నర్కి పంపించినారు అని అన్నారు కదా, ఛార్జ్షీట్ వేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందండి? అంటే గవర్నర్ ఆమోదం దేనికి? ఛార్జ్షీట్ వేయడం కోసం అని గవర్నర్ ఆమోదంకి పంపించిరా? ఛార్జ్షీట్ మేము ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాము. ఛార్జ్షీట్ ఫైల్ కేటీఆర్ గారికి, అరవింద్ గారికి అగెనిస్ట్గా కొన్ని సెక్షన్స్ ఏసీబీ ప్రకారం ఎఫ్ఐఆర్ 12లో కొన్ని సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద ఛార్జ్షీట్ మేము ఫైల్ చేశాము. ఆ ఛార్జ్షీట్ని మీరు ఆమోదించండి అని మాత్రమే గవర్నర్ గారికి పంపడం జరిగింది. నిజంగా తను ఆమోదిస్తే వెంటనే ఛార్జ్షీట్ని వీళ్ళు తీసుకొచ్చి ఏసీబీ కోర్టు, నాంపల్లి ఏసీబీ కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత జనరల్గా ఇలాంటి కేసులలో కావచ్చు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు సమ్మన్ చేయడం జరుగుతుంది. అరవింద్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు సమ్మన్ చేసి యూ అపియర్ బిఫోర్ ద ఏసీబీ కోర్ట్ సో అండ్ సో డేట్ బిఫోర్ 10:30 అని. అప్పుడు కేటీఆర్ గారు కౌన్సిల్ ద్వారా కావచ్చు, తను కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, కౌన్సిల్ ద్వారా అపియర్ కావాలి. అపియర్ అయిన తర్వాత దాంట్లో ట్రయల్ చేయడం జరుగుతుంది. ట్రయల్ చేసిన తర్వాత క్రాస్ చీఫ్ తర్వాత దాని మీద ఆర్గ్యుమెంట్, జడ్జిమెంట్. మోస్ట్లీ ఈ ప్రాసెస్ 2-3 years బట్టే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇంత ప్రాసెస్ చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఏం చెప్తున్నారంటే గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత నెక్స్ట్ కేటీఆర్ గారు అరెస్ట్ ఉంటుంది అని అంటున్నారు. ఉంటాయా అట్లా జరుగుతుంది? జనరల్గా సరిత ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్కి ఏదైతే అభియోగం మోపబడ్డ వ్యక్తులు ఉంటారో కేటీఆర్ గారే కాదు, ఎనీ కేసు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయనప్పుడు మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉంటుంది. ఇందులో ఉన్న సెక్షన్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయనప్పుడు అరెస్ట్ చేయవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కేటీఆర్ గారు వాళ్ళు ఇచ్చే ప్రతి నోటీస్కి అపియర్ అవుతున్నారు, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తున్నారు, పిలిచినప్పుడు తను వెళ్తున్నారు. కాబట్టి ఛార్జ్షీట్ వేసిన తర్వాత అరెస్ట్ అనేది 200% అరెస్ట్ అనేది ఉండదు. కోర్టు సమ్మన్ చేస్తుంది. నిజంగా కోర్టు సమ్మన్ చేసినప్పుడు కేటీఆర్ గారు కోర్టులో అపియర్ కాకపోతే అప్పుడు కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే అధికారం కోర్టుకుంటుంది. అయితే ఇట్లాంటి కేసులలో ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మాట్లాడితే ఈ కేసుల మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉండదా అండి? వీటిని పరిగణలోకి తీసుకోదా? 100% ఉంటుంది సరిత. ఈ మధ్యలో మనం సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారిని అంటే కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా ఆయన వేరే రకంగా తప్పు పట్టినప్పుడు సారీ చెప్పిన సందర్భం చూసినాం మనం. ఇప్పుడు ఫార్ములా కేసులో కూడా చాలా మందికి లీగల్ నోటీసులు కూడా మేము ఇష్యూ చేసినాం. అంటే ఈ పొలిటికల్ అంటే ఒక చట్ట పరిధిలో ఉన్న కేసుని పొలిటికల్గా దాన్ని మిస్యూజ్ చేసేలాగా, ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేసేలాగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారి చెప్పాల్సిన మాటల్ని కాంగ్రెస్ అధికారులు చెప్పడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పడం, మంత్రులు చెప్పడం, ముఖ్యమంత్రి చెప్పడం. అసలు ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉందంటే నేను జైలు వేస్తా కేటీఆర్ను? ఆయన ఎవరు? ఆయన ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? ఆయన ఏమైనా కంప్లైంటా? ఏమైనా ఫిర్యాదు చేశాడా? లోపలికి పోతారు, బొక్కలేస్తా. అది తప్పు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చట్ట పరిధిలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ని ప్రభుత్వ పరంగా ప్రభుత్వ హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇలాంటి ఇష్యూలో మాట్లాడినప్పుడు ఇంకా మాట్లాడితే మాత్రం అదే ఏసీబీ కోర్టులో వాళ్ళ మీద మేమేమో దాఖలు చేసే అవకాశం కూడా ఉంటుంది.